హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇంక ఇది అయితే మన జర్నీ వ్లాగ్. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. లగేజ్ మొత్తం కూడా వ్యాన్‌లో అయితే ఎక్కించేసామనమాట. ఎక్కించేసి మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళేమో ఇంటికెళ్ళిపోయారు. ఇంక మేమైతే రైల్వే స్టేషన్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ నుండి కాచిగూడ వెళ్ళేసి అక్కడ మన ట్రైన్ ఉంటుంది. ఇంకా ఈ వ్లాగ్‌లో అయితే మేము ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యామనేది మీరే డైరెక్ట్‌గా బోర్డ్ అయితే చూస్తారు. 10 డేస్ నుండి ఫుల్ వర్క్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరగడము, ఇంటికొచ్చిన తర్వాత ప్యాకింగు, ఇంకా కొన్ని పిండేటివి అవన్నీ. ఇంకా ఈరోజు జర్నీ ఉంది కదా! జర్నీ ఉంది. దీనికి తోడు ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుడు, దానికి తోడు ఆ సామాన్లంతా సదురుడు అనమాట వ్యాన్‌లో ఎక్కించడానికి. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం కానీ ఇంకా ట్రైన్‌లో అయితే ఏం పడుకోలేదు. నేను ఎక్కువగా జర్నీ చేసినప్పుడు అస్సలు పడుకోను. అదెందుకో చెప్తాను. సన్‌సెట్ అవుతుంది. ఇంకా వ్యూ అనిపించి ఇంకా వీడియో అయితే తీసామనమాట. ఇంకా టైం ఉంది ట్రైన్‌కి ఒక హాఫ్ అన్ అవరు ఇంకా అలా టైం ఉంది కానీ మేము ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వచ్చేసాము. ఎందుకంటే మనం పిల్లలతో జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా ముందే వెళ్ళాలి. దానికి తోడు ఆహ్, ట్రైన్ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఉంటుంది చూసారా? ఇంక అక్కడైతే ఖచ్చితంగా కరెక్ట్ టైంకి ట్రైన్ అనేది వెళ్తదనమాట. ఇంకా అందుకే ఇక్కడే స్టార్ట్ అవుతది కాచిగూడలో ట్రైను. ఇంకా కరెక్ట్ టైంకి స్టార్ట్ అవుతది. ఇంకా అందుకే ఇంకా ముందే వచ్చేసామనమాట. వచ్చి రాగానే మా ఇద్దరు అమ్మాయిలు నాన్న నాకు అది కావాలి, ఇది కావాలి అని లేస్ ప్యాకెట్లయితే తీసుకున్నారు. నేనిలా బయటికెళ్ళేటప్పుడు ఏదైనా ట్రైన్‌లో తినడానికని చెప్పేసి ఇంట్లోనే చేయాలి అనుకున్నాను. కానీ గ్యాస్ లేదు, ఏం లేదు. అయినా గానీ మా పిల్లలు ఇంట్లో చేసినవి ఇంట్లో చేసుకొనొచ్చినవి అయితే ట్రైన్‌లో తినరనమాట. బయట కనిపిస్తాయి చూసారా రకరకాలుగా సమోసా కానీ, ఇంకా ఏవేవో అన్నీ అవే అడుగుతారనమాట. అంతకుముందు కూడా మేము ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మా వెరోనిక కోసం ఇంట్లో నుండి తీసుకెళ్ళినా గానీ తను తినకపోయేదనమాట. ఓన్లీ ట్రైన్‌లో ఏవి అంబొస్తే అవే అడిగేది. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా గ్యాస్ కూడా లేదు అని చెప్పేసి ఏమైతే తీసుకురాలేదు ట్రైన్‌లో తినడానికి. ఇంక వీళ్ళైతే చిప్స్ ప్యాకెట్ తీసుకున్నారు. ఇంక ఇది వచ్చేసి మనం ఎక్కే ట్రైన్. ఇంకా చూసారు కదా! ఆ ఇది అనమాట. చూసారా? మైసూర్ ట్రైన్. ఇంకా ఇదే మన ట్రైను. మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం పదండి ఇంకా. ట్రైన్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడైనా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యలో ఏంటో అన్ని వీడియోస్ నాకు ఈ ట్రైన్‌వి, రోడ్డు యాక్సిడెంట్స్ అవే ఎందుకో వస్తున్నాయి. అంటే ఎక్కువగా అవే చూడడం వల్ల అనుకుంటా. అవే వస్తున్నాయి. ఇంకా అవి చూసినప్పుడల్లా భయమేస్తుందనమాట. జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కానీ. ఇంక మేమైతే ట్రైన్ ఎక్కేసాము. కరెక్ట్ టైంకి ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. 6:50కి కరెక్ట్‌గా ట్రైన్ టైమింగ్స్ అయితే 6:50 అనుకుంటా. 6:50 ఆర్ 7:10 అలా ట్రైన్ అయితే మూవ్ అయిందనమాట. మేము ఇంట్లో నుండి అయితే నైట్ తినడానికి ఏం తీసుకురాలేదు. ఆహ్, మేము వెళ్తున్నామని మా చిన్నన్న వచ్చారనమాట. ఇంకొచ్చేటప్పుడు బనానా అలా తీసుకొస్తే ఇంకా అవొక్కటి తినేసి ఉంటామా మేము. ఇంకా మా పిల్లలైతే అసలే ఉండరు. ఇంకా ట్రైన్‌లో బిర్యానీ వస్తే తీసుకున్నారనమాట. మా చిన్నమ్మాయి పెద్ద తినే ఆమెలాగా నాన్న నాకు ఇంకా పెట్టు నాన్న, ఇంకా పెట్టు నాన్న అనింది. లాస్ట్‌కి ఏం తినలేదనమాట. ఇంకా మా ఆయన చూసారా అటు ఇటు మా అమ్మాయిని గోల్మాల్ చేసేసి అందులో ఉండే చికెన్ పీస్ తీసి పడేశారు. మా అమ్మాయేమో తర్వాత నాన్న నా చికెన్ ఏది అని అడిగింది కానీ ఇంకా మా ఆయన కవర్ చేసేసారనమాట. అది బాలేదంట చికెను. రైస్ మాత్రం బావుంది కానీ మా సార్‌కి ఫుడ్ బయట అంతగా ఏది నచ్చదు. అంటే తింటాం బానే కానీ ఆహ్, అది ఒక్కసారి బాగా నచ్చలేదనుకోండి ఎంత కాస్ట్‌లీ ఫుడ్ అయినా ఏదైనా కానీ ఇంకా తినరనమాట. మా అమ్మాయి చూసారా అమ్మ తినమ్మా, తినమ్మా అని నాకు పెడుతుంది. ఇంకా బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు ఇవి అనమాట బఠానీలు. ఇంక ఇలానే ఏవి కనిపిస్తే అవి కావాలి, కావాలి అని అడుగుతారు. మా లక్ ఏంటంటే మేము ఎక్కింది నైట్ టైంలో కదా! 7:00కి అలా ట్రైన్ కదా! ఇంక ఇప్పుడు తినేసి మంచిగా వాటర్ తాగేసి వాళ్ళైతే పడుకుంటారనమాట. మార్నింగే లేస్తారు. లేదనుకోండి డే టైమ్ జర్నీ అనుకోండి ఇంకా అయిపోయామే వాళ్ళ చేతిల. ఏవి కనిపిస్తే అవి అన్నీ కావాలని అంటారనమాట. ఇక్కడ మా చిన్నమ్మాయికి ప్యాకెట్ మొత్తం కావాలంట. ఇంక ఇలా చేస్తారు ఇద్దరు. మా చిన్నమ్మాయి ఏమన్నంటే ఇంట్లో రన్నింగ్ చేసినట్టుగా అలా పరిగెడుతుంది. నాకేమో భయమేస్తుందనమాట. మా సార్ చాలా బాగా చూసుకుంటారు. అంటే నాకే ఏం మొత్తం వదిలేయరనమాట. తను కూడా బాగా చూసుకుంటారు. మా పెద్దమ్మాయేమో మా ఆయనతోని, మా చిన్నమ్మాయేమో నాతోనుంది. మా చిన్నమ్మాయికి అదేంటో ఏమో తెలీదు గానీ డే టైమ్‌లో మంచిగా పడుకుంటది. నైట్ టైమ్‌లో అస్సలు పడుకోదు. అమ్మ బెద్ద తెల్లాలయిందా? అమ్మ బెద్ద తెల్లాలయిందా? ఇలా అడుగుతదనమాట ఊరికే లేచి.
మేము మిడిల్ బెర్త్లో పడుకున్నాము. ఇంకా విండో ఉంటుంది కదా, అక్కడ నుండి చూసి ఊరికే లేచి అమ్మ తెల్లారైందా తెల్లారైందా అని అలా అడుగుతుంది. ఇంక ఇది అయితే నైటే అనుకుంటా. అందరూ మంచిగా పడుకున్నారు. ట్రైన్ అంతా కామ్గా ఉంది. మా చిన్నమ్మాయి నేను మాత్రం 12 అయినా 1 అయినా ఇలా దయ్యాల్లాగా కూర్చున్నాము. అసలు ఆ సీట్లో కూర్చోడానికి కూడా రావట్లేదు. ఇంకా అలా అనమాట. చూసారా, ట్రైన్లో ఎవరో మాలాగా ఒకరు మెలకువతో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మంచిగా పడుకున్నారు. ట్రైన్లో పడుకోకూడదు పిల్లలతో వెళ్ళినప్పుడు, ఎందుకంటే అందరికి తెలుసు దొంగలు ఉంటారు. ఇంకా లగేజ్ అయినా పోవచ్చు, పిల్లలనైనా ఎత్తుకుపోవచ్చు, లేదంటే మన మెడలో ఉన్న చైన్స్ కానీ చేతికి ఉన్నాయి కానీ ఏదో ఒకటి ఎత్తుకొని పోతారు. ఇంకా ఎందుకు వచ్చినా గొడవ చెప్పండి. ఒక్కరోజు నిద్రపోకపోతే అయ్యేదేం లేదు. ఇంకా అందుకే నిద్రపోవద్దనమాట. కొంతమంది అయితే మంచిగా హ్యాపీగా ఇంట్లో నుండి రకరకాలుగా తెచ్చుకుంటారు, హ్యాపీగా తినేసి పడుకుంటారు. ఇంట్లో పడుకుంటారు చూసారా, సేమ్ అలానే పడుకుంటారు. కానీ ఇంకా అలా ఉండకూడదు అనమాట. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి ఇద్దరైతే ఇంకా అలా పడుకున్నారు. మన డ్యూటీ మొత్తం నైట్ ఇంకా అలా కూర్చొని ఉండడమే. మా సార్ కూడా పాపం బాగానే చూస్తారనమాట. నైట్ టైంలో నేను వాష్రూమ్ వెళ్ళాలన్నా లేదన్నా మా సార్ వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా నేను మా సార్ని లేపుతాను, మా సార్ నన్ను లేపుతారనమాట. ఎందుకంటే పిల్లలు ఒక్కరే ఉంటారు కదా, మేబీ పడిపోవచ్చు, లేదంటే అలా ఎవరైనా తీసుకెళ్ళచ్చు. అందుకే ఇంకా నైట్ టైం అయినా ఏ టైం అయినా కానీ లేపుతామన్నమాట. ఇంకా అలా ఇద్దరం చూసుకుంటూ ఉంటాము. ఇంక ఇప్పుడైతే మంచిగా మార్నింగ్ అయితే అయిపోయింది. మా పెద్దమ్మాయి ఇంట్లో నుండి ఒక బొమ్మ తీసుకొని వచ్చింది. దాన్ని ఇంటి వరకు తీసుకొస్తుందా అనుకుంటే మిడిల్లోనే బస్సులో పోగొట్టేసింది అనమాట. ఎప్పుడు ఇంట్లో నుండి ఏదో ఒకటి తీసుకొస్తుంది, ఇంకా అలా పోగొట్టేస్తుంది. ఇప్పుడైతే మన ప్లేస్ వచ్చేసింది చూసేయండి. ఇంకా మనం ట్రాన్స్ఫర్ అయిన ఊరైతే ఇంకా ఇది అనమాట, చూసారు కదా. సో అది అనమాట, మనమైతే వచ్చేసాం బెంగళూరు. ఇంకా ఎగ్జాక్ట్గా అయితే బెంగళూరు కాదు, ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకా మళ్ళీ బస్ ట్రైన్ జర్నీ కూడా ఉంటుంది కొంచెం సేపు అయితే. మనం ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉంటాయన్నమాట. మనం పే చేసేటివి ఉంటాయి, ఏసీ ఉంటాయి, నాన్ ఏసీవి ఉంటాయి, లేదంటే ప్యాసింజర్వి ఇలా మనం టికెట్స్ తీసుకుంటాం కదా, సో దాని ద్వారా కూడా ఉంటాయి అన్నమాట. ఏసీ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. ఇంకా మన దగ్గర మనం నార్మల్గా స్లీపర్లో వచ్చి ఏసీలోకి వెళ్ళాలనుకుంటే మనీ పే చేయొచ్చు, లేదంటే స్లీపర్లో కూడా బాగానే ఉంటాయి. సో ఎలా అయినా కానీ వెయిటింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. మంచిగా మనం అక్కడ ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. మా బస్ జర్నీ కూడా అయిపోయింది. మేమైతే ఇంటికి వచ్చేసాము. మన వ్యాన్ కూడా వచ్చేసింది. ఇంక ఇక్కడ చూసారా, మా పిల్లలు అయితే మంచిగా ఆట ఆడుతున్నారు. ఇది అయితే మన కొత్త ఇల్లు అనమాట. ఇంకా ముందు ముందు వీడియోస్లో మా ఇల్లు హోమ్ టూర్ అది కూడా చూపిస్తాను. ఎప్పుడు చేయలేదు కానీ ఈసారి హోమ్ టూర్ చేస్తాను. ఎందుకంటే ఇల్లు కొంచెం బాగా అనిపించింది, బాగా నచ్చింది అనమాట. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అవన్నీ కూడా. ఇంకా ఇంటి నుండి వ్యూ అయితే అలా సూపర్గా ఉంది. ఇంక ఇప్పుడు వేట ఎందుకు అంటే లంచ్ టైం అయ్యింది. మేము ఇంటికి వచ్చేసరికి ఎక్కడ ఫుడ్ బాగుంటుందా అని వెతుకుతూ వెళ్తున్నాం అనమాట. లాస్ట్కి ఒక దగ్గర అయితే ఇంక ఇలా వైట్ రైస్ తినేసాము. టిఫిన్ అదంతా ఏం చేసినా కానీ మధ్యాహ్నం పూట తిన్నట్టుగా ఉండదు. అందుకే మంచిగా అన్నమే తినేసాం బయట. ఇంక ఇలా అయితే వర్షం పడుతుంది ఈవినింగ్ టైంలో. ఇక్కడ ఇంతే, ఇంకా మార్నింగ్ టైంలో ఎండ, ఈవినింగ్ టైంలో వర్షం. ఇది అండి ఈరోజు వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.